తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తరాత్రయం, ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు కన్యరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం పరాభవం సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 3, అవమానం 3 గాను ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతోంది. అయితే ఈ సంవత్సరం సర్వసామాన్యమైనటువంటి ఫలితంగా ఆలోచించినట్లయితే గోచారరీత్యా ప్రారంభంలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సమర్థనీయంగా మీ యొక్క లౌకికమైనటువంటి పరిజ్ఞానంతో వాటిని సమర్థించుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే ఆర్థికపరంగా సమతౌల్యత ఉంటుంది. మీ ఆదాయము ఖర్చు కూడా జూన్, అక్టోబర్ నెలల్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యాపారం అనుకూలమైనటువంటి పరిస్థితిగాను, అలాగే మోసపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అలాగే ఉద్యోగులకి కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. బదిలీలు అనేటువంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే తరచూ 1-2 బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో పోటీ పడేటువంటి విధానాన్ని మాత్రం మీరు అలవాటు చేసుకోకండి, అది ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితి. విద్యార్థులకి గురువులతోటి వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా మీరు పరీక్షల ఉత్తీర్ణతలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత బుద్ధిమాంద్యత ఉంటుంది. మతిమరుపు, బుద్ధిమాంద్యత, మందత్వం ఉంటుంది. తోటి ఉద్యోగులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవి రచ్చకెక్కేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వస్తువులు పోయే అవకాశం కూడా ఉంది. వస్తువుల పట్ల కొంత జాగ్రత్త అవసరం. ఇక మే నెలలో కనుక ఆలోచించినట్లయితే గతం కన్నా కొంత మేలుగా కనబడుతోంది. ఆరోగ్య లోపం అనేటువంటిది కొద్దిగా కనబడుతోంది. యంత్రాలు తరచు రిపేర్ వస్తూ ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెట్టాలి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడం చాలా చాలా మంచిది. జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే 2వ వారం నుండి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొదటి 2 వారాలు కొంత ఇబ్బంది కలిగినా 2, 3, 4 వారాలు అనుకూలం అవుతాయి. అలాగే సొంత నిర్ణయాలు అన్ని విధాలా కూడా మంచిది. సలహాలు తీసుకుని మీరు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత, ఆదాయము కూడా సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితిగా జూన్ నెలలో కనబడుతోంది. జూలై నెల కనుక ఆలోచించినట్టయితే ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్ని విధాల. అలాగే సమిష్టి నిర్ణయాలు కుటుంబంలో కలిసి తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు పొందుతారు. గత పనులు ఉండిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో పూర్తి కాకుండా అవి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం జూలైలో కనపడుతుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. శారీరక శ్రమ, అలసట అనేటువంటి పెరిగేటువంటి అవకాశం, కుటుంబంలో ప్రేమాతిశయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక సభల్లో మీరు పాల్గొంటారు. ధార్మికమైనటువంటి ఖర్చులు చేస్తారు. నూతన మిత్రుల యొక్క సంబంధ బాంధవ్యాలతో వారితోటి మైత్రీ భావన పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే నిదానంగా పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు. అలాగే ఆదాయం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఒక సక్రమంగా నడుస్తాయి. పెట్టుబడులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉన్నత విద్య సాధించేటువంటి అవకాశం, ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించేటువంటి పరిస్థితి విద్యార్థులకు కనబడుతోంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే క్రమశిక్షణతోటి అన్నీ కూడా సాధించగలుగుతారు. ప్రభుత్వ గుర్తింపు మీకు ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు లాంటివి పొందేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అనుమతులు ఏవైతే ఉన్నాయో పొందుతారు. ఎదురు చూస్తున్నటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మీకు వస్తాయి. వృత్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. నూతనమైనటువంటి కాంట్రాక్టులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా అక్టోబర్లో కనబడుతున్నాయి. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే వాహనాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చాలా చాలా తగ్గించుకోవడం చాలా మంచిది. మాసాంతంలో కొంత అనారోగ్య సూచన కనబడుతుంది. స్నేహితులే శత్రువులు అయ్యేటువంటి పరిస్థితి కూడా, ఆ స్నేహితులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం అవుతుంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలే తప్ప నిర్లక్ష్యం చేస్తే మీ విద్యా సంవత్సరాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే నోటి మాటపై ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందులకు గురవుతాయి. మీరు హామీలుండి నోటి మాట హామీ ఇవ్వడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మీరు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే జనవరి 24వ తేదీన అనుకోని అదృష్టం ఏదో వరిస్తుంది. మీకు అనూహ్యమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే హామీలు ఇవ్వడం చాలా మంచిది కాదు, వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ప్రతి పని కూడా పర్యవేక్షణ అవసరం. నిర్లక్ష్యం చేయకండి. అపజెప్పాం కాబట్టి వాళ్ళు చేస్తారు అనేటువంటి భావన మంచిది కాదు.
ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానపరమైనటువంటి కొన్ని చికాకులు వస్తాయి. కొత్త పనులు కొన్ని ఆటంకం కలుగుతాయి, ప్రారంభిస్తారు, మళ్ళీ ఆగుతాయి, మళ్ళీ ప్రారంభిస్తారు. అయితే గత వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే మళ్ళీ వారికి అప్పు తీర్చవలసిన పరిస్థితులు, ఆ వాగ్దానాలు ఏమన్నాయో అవి మీరు నెరవేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్థానచలనాలు అనేటువంటి ఆలోచన వద్దు. ప్రయాణం స్థానచలనం చేయడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి ఉంటాయి. అలాగే శుభకార్యాలకి అధికమైనటువంటి ఖర్చులు, రూపాయికి 2 ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనపడతాయి. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. వాహన ప్రయాణం అనేటువంటిది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయంగా కనపడుతోంది. అయితే ఈ కన్యారాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయడం, శివ పూజ చేయడం, ఈశ్వర దర్శనం చేయడం ప్రదోషకాలంలో అంటే సాయంత్రకాలంలో అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో మినువులు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది.